ఇక రేవంత్ చేతకాలి పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో డైలీ వేజ్ కార్మికుల సమ్మెతో ఆశ్రమ పాఠశాలలు గాడి తప్పాయి. కల్వకుర్తి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేసే దినసరి కార్మికుల సమ్మెతో వంట వండేవారు లేక, పరిసరాలు శుభ్రం చేసేవారు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో కుక్కలు చనిపోయినా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు. డీటీడీఓకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో ఉన్న వర్కర్స్ సమస్యలు పరిష్కరించి విధుల్లో చేరే విధంగా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్ ఇక్కడ ఫుడ్ బాగాలేదు, మేడం వాళ్ళే వండి పెడుతుర్రు. నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం. వాష్రూమ్స్ బాగాలేదు, డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది, కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి, క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని క్లీన్గా చేస్తున్నాయి. మేము నిన్న బయటికి వెళ్ళి ప్రాబ్లం చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు. ఇంకా ఇగో ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తారు. నిన్న కూడా 2-3 గిన్నెలు అన్నం పారేసారు, అంత ఉడకలేదు. పొద్దునైతే కొంచెం మెత్తగానే అయిపోయింది, ముద్దలు వచ్చేసింది. ఆయన మేము అన్నం తినేసినాం, కానీ మెమోలు ఉన్నట్టు ఏం పెడతలేదు. రోజు కిచడి, జీరా రైస్, ఇంకా సాంబార్, ఎప్పుడెప్పుడు కారం పెడతారు. ఉప్మా కూడా పెడుతుండే, ఇప్పుడు అది కూడా పెడతలేదు. అయితే డైనింగ్ హాల్ కూడా ఈ వీక్ లో అయితే నిన్న ఎగ్స్ ఇచ్చిర్రు. నిన్న ముందర డార్మెటరీ ఒక కుక్క చనిపోయింది. అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించారు, కానీ అది 2 రోజుల నుంచి ఆయన చనిపోయింది. మా రూమ్ లో మేమైతే హాల్లో పండుకుంటున్నాం. నిన్న ఒక అది చెవులో పోతుంది, ఆ పురుగు చంపినాం. నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాము. పెద్ద లైట్ వేపియండి అంటే అటు నుంచి రావాలి అని చెప్పేస్తున్నాం. ఈ రోజు అయితే మేము చాలా మంది స్నానమే చేయలేదు. అందరు వాటర్ ప్రాబ్లం ఉంది. బోర్ నిన్ననే వేపించారు, కానీ సార్ ఇంకా వాటర్ మోసుకొని పోతాం సార్, లోపల నుంచి తీయాలి. వాష్రూమ్ కూడా లేదు. డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేల్ అమలు చేయడంతో పాటు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని గత 34 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 64 వల్ల తమ జీతాలకు కోత పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పని భారానికి అనుకూలంగా కార్మికుల సంఖ్యతో పాటు జీతాలు కూడా పెంచాలని కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు డైలీ వేజ్ కార్మికులు.